ఇట్స్ బికమ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే. సో ఈవెన్ సుప్రీం కోర్టులో మీకు చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈక్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకు కూడా. ఈక్వల్ రేషియో 1/1 ఉంటుంది. వాళ్ళని అపాయింట్ చేస్తారు, వీళ్ళని అపాయింట్ చేస్తారు. అంటే ఈక్వల్ రేషియోలు ఉంటుంది. ఒకరు తప్పు చేస్తే ఒకరు ఇది చేస్తారు, ఇంకోటి తప్పు చేస్తే ఇంకోటి చేస్తారు. ఇద్దరికి ఈక్వల్ రేషియోస్ ఉన్నాయి. బట్ వైస్ ప్రెసిడెంట్కి అది లేదుగా. హూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్? వాట్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ రోల్? యువర్ రోల్ ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు రన్ ద హౌస్, అంతే. Your role is not come outside the purview of out of the purview, out of the context, out of the box. Can't you throw the words towards of the judiciary, which is your home, the parent home? మీకు అది మీకు పేరెంట్ హోమ్ అయినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అయితే ఆర్టికల్ 141, 142 ఎప్పుడు ఏ సందర్భాలలో సుప్రీంకోర్టు దాన్ని వినియోగిస్తుంది అంటే, జస్టిస్ డెలివరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్ కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ యొక్క పొలిటికల్ విన్ సిచ్యువేషన్స్ మీదనో లేకపోతే పొలిటికల్ అంబిషన్స్ మీదనో కాన్స్టిట్యూషన్కి అగెయినెస్ట్గా, కాన్స్టిట్యూషన్స్లో ఉన్న ఫండమెంటల్స్కి అగెయినెస్ట్గా బిల్స్ని, ఆర్డినెన్స్ని, ఎగ్జిక్యూషన్స్ ఆఫ్ లాని చేసినప్పుడు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకి అది ఇన్హెరిటెంట్ పవర్స్. దెర్ ఈజ్ నో లిమిట్. వాళ్ళు ఒక చట్టాన్ని కూడా చేయొచ్చు ఆ పవర్తో. అంటే ఆ చట్టం ఎంతవరకు అంటే అంటిల్ పార్లమెంట్లో దానికి సంబంధించిన ఒక రూపురేఖలైన చట్టం తయారైనంత వరకు దాని చట్టం కింద భావించాలి.